హైదరాబాద్ హఫీజ్ బాబా నగర్ లో కారుతో ఓ యువకుడు హంగామా సృష్టించాడు. కారు బానెట్ పై కూర్చొని వేగంగా ప్రయాణిస్తూ స్టంట్స్ చేశాడు. వీడియోలు తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. అయితే ఆ కారుపై ఇప్పటికే 3,000 రూపాయల జరిమానా ఉండడం గమనార్హం. వీడియో ఆధారంగా కేసు నమోదు చేసిన పోలీసులు ప్రాణాలకు ముప్పు తెచ్చే స్టంట్స్ చేయవద్దని యువకుడికి కౌన్సిలింగ్ ఇచ్చారు. ఇక ఇదే అంశానికి సంబంధించి పూర్తి సమాచారం మా ప్రతినిధి మణికంఠ అందిస్తారు. మణికంఠ, యామిని హైదరాబాద్ పలక్నామా పరిధిలో హఫీజ్ బాబా నగర్ రోడ్ లో అర్ధరాత్రి వేళ ఓ యువకుడు కారుతో హంగామా సృష్టించాడు. ఓ వ్యక్తి హై స్పీడ్ తో కారు నడుపుతుండగా మరో వ్యక్తి కారు బ్యానెట్ పై కూర్చుని హంగామా చేశాడు. కారు నడుపుతూ స్టంట్స్ చేయడంతో తోటి వాహనదారులు కూడా తీవ్ర భయాందోళనకి గురైన సిచ్యువేషన్ కూడా కనిపిస్తుంది. అయితే ఈ ఘటనలో ఎవరికి ఎలాంటి ప్రమాదం జరగకపోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. ప్రస్తుతం పోలీసులు కూడా రంగంలోకి దిగి ఆ వీడియో ఆధారంగా ప్రస్తుతం సోషల్ మీడియాలో ఈ వీడియో వైరల్ గా మారుతుంది. కారు స్టంట్స్ చేసిన వీడియో, వాటి ఆధారంగా ప్రస్తుతం కేసు నమోదు చేసి పోలీసులు అయితే దర్యాప్తు చేపట్టారు. కారు ఎవరి పేరు మీద ఉంది, అలాగే నడిపిన వ్యక్తి ఎవరనే దానిపై కూడా ప్రస్తుతం పోలీసులు అయితే దర్యాప్తు చేస్తున్నారు. మరోవైపు ఈ కారుపై ఇప్పటికే 3,000 రూపాయలు జరిమానా ఉన్నట్లుగా కూడా పోలీసులు అయితే గుర్తించారు. ప్రాణాలకు ముప్పు తెచ్చే స్టంట్స్ చేయొద్దని పోలీసులు ఎన్నిసార్లు హెచ్చరిస్తున్నా నిర్లక్ష్యంగా యువత ఇలా వీకెండ్ సమయాల్లో స్టంట్స్ చేస్తూ ఇతర వాహనదారులకు ఇబ్బందికరంగా భయోందోళనకు గురి చేస్తున్న ఘటనలు ప్రస్తుతం నిత్యం జరుగుతూ ఉన్నాయి. హైదరాబాద్ లో వీకెండ్ రోజుల్లో అర్ధరాత్రి సమయాల్లో ముఖ్యంగా లగ్జరీ కార్లు అలాగే ఖరీదైన బైక్లతో ఇష్టానుసారంగా స్టంట్స్ చేస్తున్న యువతీ యువకుల సంఖ్య రోజు రోజుకి పెరుగుతూ వస్తుందని చెప్పుకోవచ్చు. పోలీసులు ముఖ్యంగా కొన్ని ప్రాంతాల్లో తనిఖీలు చేస్తున్నారు. అయితే ఎక్కడైతే పోలీసులు తనిఖీలు చేస్తున్నారో ఆ ప్రాంతాలను వదిలిపెట్టి మరో కొత్త రూట్లలో యువతీ యువకులు అర్ధరాత్రి వేళ వీకెండ్ సమయాల్లో ఈ స్టంట్స్ చేస్తూ నానా హంగామా చేస్తున్నారు. కొన్ని సమయాల్లో అడ్డొచ్చిన వారిని ఎందుకు ఇలా ప్రవర్తిస్తున్నారని ఆ యువతీ యువకులను అడిగే ప్రయత్నంలో భాగంగా వాళ్ళని అడిగే ప్రయత్నంలో తిరిగి వాళ్ళపైనే దాడి చేస్తున్న ఘటనలు కూడా చోటు చేసుకుంటున్నాయి. దీనిపై ఖచ్చితంగా చర్యలు తీసుకోవాలంటూ వాహనదారులు అయితే ప్రస్తుతం డిమాండ్ చేస్తూ ఉన్నారు. మరోవైపు ఇప్పటికే పోలీసులు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్న వీడియోల ఆధారంగా యువతీ యువకులు ఎవరు అనే దానిపై కూడా పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ఎట్టి పరిస్థితుల్లోనూ స్టంట్స్ చేయవద్దు అంటూ కూడా పోలీసులు హెచ్చరిస్తున్నారు. అయితే పోలీసుల మాటలు మాత్రం ఎవరు కూడా వినడం లేదు. ముఖ్యంగా వీకెండ్ సమయాల్లో యువతీ యువకులు మద్యం సేవించి లేదంటే ఐటీ కారిడార్లతో కావచ్చు, ఓఆర్ఆర్లపై ఇలాంటి ఎక్కువగా కార్లతో పాటు బైక్లతో స్టంట్స్ చేస్తున్న వీడియోలు ఎక్కువగా వైరల్ అవుతూ ఉన్నాయి ఈ మధ్య కాలంలో. సో దీనిపై పోలీసులు కూడా కఠినంగా వ్యవహరించాలని స్థానికులు అయితే డిమాండ్ చేస్తున్నారు.